వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనే పాయింట్ మీద మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. బేసిక్గా 2 రకాల డిజీజెస్ ఉంటాయండి. ఒకటి సెల్ స్ట్రక్చర్లో మార్పు రావటం వల్ల వచ్చే డిజీజెస్, 2 బ్లడ్ లెవెల్స్లో లేదా ఇన్ఫెక్షన్ వల్ల, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా లింఫ్లో చేంజెస్ వల్ల వచ్చే వ్యాధులు. అందులో సెల్ స్ట్రక్చర్లో మార్పు రాదు, ఓన్లీ లెవెల్స్లో మార్పు వస్తుంది. అలాంటి కండిషన్లో మనం ఏమవుతుందంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, అలోపతి తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నా, విదిన్ డేస్ ఆర్ వీక్స్ మీకు చేంజ్ వచ్చి నార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే సెల్ స్ట్రక్చర్లో మార్పు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది, మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నా కూడా మీకు విదిన్ డేస్ కానీ సెటిల్ అవ్వదు. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఆ డ్యామేజ్ అయిన టిష్యూ మళ్ళీ ఫార్మ్ అవ్వాలి, మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, మళ్ళీ హీల్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ టైం. సో అది మీరు అలోపతినా, హోమియోపతినా, ఆయుర్వేదమా, సిస్టమ్తో సంబంధం లేదండి. ఏ సిస్టంలో మెడిసిన్ వాడినా ఇట్ విల్ టేక్ టైం. అదే ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చాయి, మీరు ఏ సిస్టంలో ట్రీట్మెంట్ తీసుకున్నా విదిన్ డేస్ మీరు హీల్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సిస్టమ్ అండి, ఇట్ ఈస్ అబౌట్ ద డిజీజ్. అది డిజీజ్ ని బట్టి తీసుకోవాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఎండలో బాగా తిరిగి వచ్చారు, వడదెబ్బ తగిలింది, డీహైడ్రేట్ అయిపోయారు, అసలు అలాంటి వాటికి మెడిసిన్తో అవసరం లేదు. బాగా హైడ్రేషన్ తీసుకుని, రెస్ట్ తీసుకుని, కూలెంట్స్ తీసుకుంటే మీకు మెడిసిన్తో అవసరం లేకుండానే తగ్గుతుంది. ఎక్కడ మెడిసిన్ వేసుకోవాలి, ఎక్కడ మెడిసిన్ వేసుకోని అవసరం లేదు, ఎక్కడ వెయిట్ చేయాలి, ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనేది డిజీజ్ టు డిజీజ్ మారిపోతుందండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సిస్టమ్, ఇట్ ఈస్ అబౌట్ ద బాడీ హీలింగ్ మెకానిజం. ఆ ఒక్క క్లారిటీ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మైండ్లో ఉంచుకోవాలండి. మనకు వచ్చిన ప్రాబ్లం అనేది ఇట్ విల్ టేక్ టైం. అంటే మీకు టెంపరీగా సిమ్టమ్స్ కనిపించకుండా మెడిసిన్ వేసుకోవచ్చండి. కొన్ని గంటల పాటు మీకు సిమ్టమ్స్ ఏం కనిపించవు, దాని అర్థం డిజీజ్ తగ్గిపోయినట్టు కాదు, మీకు బయటికి చూపించట్లేదు అంతే. బట్ ఇట్ విల్ టేక్ టైం. అదే గనక మీకు అక్యూట్ కండిషన్, ఏ సెల్ డ్యామేజ్ లేదు అనుకోండి, ఏ సిస్టంలోకి వెళ్ళినా కూడా విదిన్ ఫ్యూ డేస్ మీకు హీల్ అయిపోతుంది. నాకు గంటలో మొత్తం తగ్గిపోవాలనే మైండ్ సెట్తో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. దిస్ ఇస్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.